బుద్ధితో క్రమక్రమముగా నెమ్మదిగా ఇక్కడ పిక్చర్లో చూసినట్లయితే తాబేలు ఉంది. తాబేలు ఎంత నెమ్మదిగా నడుస్తుంది కదా, అది నెమ్మదిగా నడుస్తుంది కదా, అంత స్లో లేదు. నేను చాలా ఫాస్ట్గా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వెంటనే ఇస్కాన్ గురించి లేదా భగవద్గీత చదవంగానే కొద్దిగా చదవంగానే ఓకే నేను రేపటి నుంచి 16 మాలలు మొదలు పెడతాను, 16 రౌండ్స్ చాంటింగ్ స్టార్ట్ చేస్తాను, అన్నీ మానేస్తున్నా అని చెప్పేసి మొదలుపెట్టేసి కొన్ని రోజులు కాగానే అబ్బా ఇది నా వల్ల కాదు అని చెప్పేసి ఆపేయడం. అలా కాకుండా నెమ్మదిగా ఈ తత్వాన్ని అర్థం చేసుకొని భగవంతుడి గురించి జ్ఞానాన్ని పొంది నెమ్మదిగా మనం ఏం చేయాలి, భగవంతుని గురించినటువంటి అవగాహన తెలుసుకొని నెమ్మదిగా సమాధి స్థితిని పొందాలి. అష్టాంగ యోగాలో అయితే స్థిర నిశ్చయముతోటి ధ్యానము చేస్తూ భగవంతుని చేరుకొని మనస్సును నియంత్రణ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అయితే అలాంటి నిశ్చయము కలిగినటువంటి వ్యక్తులు మన జీవితంలోనే చూడవచ్చు అన్నమాట. మీకు ఈ పిక్చర్లో ఉన్నటువంటి మహారాజ్ తెలుసా? ఎవరికైనా తెలుసా? ఎవరైనా చూసారా ఎప్పుడైనా? ఏం పేరు మహారాజ్ పేరు? చూసారా? ఎవరు? జయపతాక స్వామి మహారాజ్, హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు అన్నమాట. చాలా ప్రధానమైనటువంటి శిష్యులు. తనకి చాలా సంవత్సరాల నుంచి తన శరీరం అసలు సహకరించట్లేదు. గురు మహారాజ్ యొక్క శరీరం ఏమాత్రము సహకరించట్లేదు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, జయ జయ శ్రీ శ్రీ రాధా మాధవ్ की, जगन्नाथ बलदेव सुभद्रा माई सुदर्शन की, गौर निताय की, श्रील प्रभुपाद की. సో జయపతాక స్వామి మహారాజ్ గురించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి జయపతాక స్వామి మహారాజ్ గురించి. మహారాజ్ యొక్క శరీరము ఎన్నో ఆపరేషన్స్కు గురి అయింది. తన ఆరోగ్యం ఏమాత్రము సహకరించదు, శరీరము సహకరించదు. అయినా సరే ప్రపంచవ్యాప్తముగా ఈ భగవంతుడి యొక్క నామాన్ని ప్రచారం చేయడానికి తన గురువు గారైనటువంటి శ్రీల ప్రభుపాదుల యొక్క ఆదేశాలని స్వీకరించి మనమైతే చిన్న దెబ్బ తగలంగానే ఒక వారం 10 రోజులు టెంపుల్కి రావడం బంద్ చేస్తాం. నా అలాంటి వాడు అయితే అలాగే ఈ మధ్యకాలంలో ఒక యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత కొద్దిగా శరీరంలో మార్పులు రాగానే ఓకే మంగళారతికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక 10-15 రోజులు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి రెస్ట్ తీసుకుంటాం. కానీ మహారాజు యొక్క శరీరము ఏమాత్రము సహకరించేటువంటి పరిస్థితుల్లో లేకున్నా సరే స్థిర నిశ్చయంతో విశ్వాసంతో కొన్నిసార్లు మాట స్పష్టంగా రాకున్నా తను మాట్లాడుతూ తన శిష్యులతోటి ట్రాన్స్లేషన్ చేపిస్తూ భగవంతుడి యొక్క నామాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ చేస్తున్నారన్నమాట. చాలా రోజులు ఎక్కువ శాతం మహారాజ్ హాస్పిటల్లోనే ఉంటారు. హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆన్లైన్లో క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు, శిష్యుల్ని కలుస్తూ ఉంటారు. మాయాపూర్ని తరచుగా వెళ్తూ ఉంటారు, మాయాపూర్కి తరచుగా విజిట్ చేస్తూ ఉంటారు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చాలామంది శిష్యులని చాలా మోటివేట్ చేస్తూ ఉంటారన్నమాట. అతడి ధ్యానం ఏంటి? తన యొక్క గురువుగారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ భగవంతుడి యొక్క నామాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం అనేటువంటిది లక్ష్యం, స్థిర నిశ్చయముతోటి. ఇది నిశ్చయం అంటే కదా. మనం నార్మల్గా అయితే ఏం చేస్తాం, చిన్న చిన్న విషయాలకి కుషించిపోతాం. మన శరీరంలో కొద్దిగా మార్పులు రాగానే ఈ కాలంలో 40-50 సంవత్సరాలకే మోకాళ్ళ నొప్పులు అరికాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా. రాగానే దాన్ని నయం చేసుకోవడానికే మా జీవితం మొత్తం వెచ్చిస్తాం. ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళడం, లేకపోతే పొద్దున్న లేవగానే వాకింగ్లు చేస్తూ, లేకపోతే ఇంకా డాక్టర్లు ఏవో తినమని చెప్తే వాటిని తింటూ అర్థం పర్థం లేనటువంటి పనులన్నీ చేస్తూ మనం మన యొక్క జీవితాన్ని మొత్తం ఆ చిన్న నొప్పిని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మహారాజు లాంటి గొప్ప గొప్ప భక్తులు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు ఎంతోమంది ఏం చేస్తారు, వాళ్ళు ఆ మార్గము నుంచి తొలగడం అనేటువంటిది చేయరు. ఎంత యాక్టివ్గా ఉంటారు మహారాజు ప్రీచింగ్ చేయడానికి. అంతే, దాంతోపాటు ప్రతిరోజు కూడా భగవంతుడి కోసం జపం చేయడం. రాత్రి 10:30, 11, 12 దాటి పడుకున్నాం అనుకోండి, తెల్లవారుజామున మళ్ళీ నెక్స్ట్ డే లేచేది లేదు, జపం చేసేది లేదు మన పరిస్థితి. కానీ
మహారాజు నిరంతరము భగవన్నామస్మరణ చేస్తూ భగవంతుడి యొక్క నామాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది స్థిర నిశ్చయం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ దానికి ఉదాహరణగా ఉత్సాహాన్నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్కర్మ ప్రవర్తనాత్ సంగాత్యాగాత్ సతో వృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. ఇక్కడ ఏమంటున్నారు? హృదయపూర్వకమైన ఉత్సాహముతోడను పట్టుదలతోడను నిశ్చయముతోడను భక్తుల సాంగత్యములో విద్యుక్త ధర్మములను నిర్వర్తించుట మరియు సత్వగుణ కార్యములందే సంపూర్ణముగా నెలకొనుట ద్వారా మానవుడు భక్తి యోగా విధానమును విజయవంతముగా నిర్వహింపగలడు. ఇది ఎక్కడ చెప్పారు? ఉపదేశామృతంలో చెప్పారనమాట. రూప గోస్వామి రచించినటువంటి ఉపదేశామృతంలో 3వ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పారు. ఉత్సాహాన్ నిశ్చయాత్ ధైర్యాత్, ఉత్సాహంగా ఉండడం, నిశ్చయముతో పట్టుదలతో, అది ఎవరితోటి? భక్తుల సాంగత్యంలో. మన ఉత్సాహం ఏంటి? మనం సొసైటీలో ఎక్కువగా చూసినట్లయితే ఉత్సాహం దేని గురించి ఉంటుంది? బయట ఎక్కడ తిరుగుదామా, ఏ హోటల్స్కి వెళ్దాము. ఈ మధ్యకాలంలో చాలామంది విహారయాత్రలు కాదు, భక్తి కోసం దేవాలయాలకు సంబంధించినటువంటి యాత్రలు చేస్తూ ఉన్నారు. కానీ అవి ఏ యాత్రలుగా మారుతున్నాయి? విహారయాత్రలుగానే మారుతున్నాయి. ఇంతకుముందు క్లాసులో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్తే పూరి జగన్నాథుని దర్శించేది ఒక 10 నిమిషాలు. 10 రోజులు పక్కనున్న బీచ్లో మన ఇంద్రియాలకి తృప్తిని కలిగించడం, అదే జరుగుతుందన్నమాట. ఈ మధ్యకాలంలో చేసిన యాత్రలు హృషికేశ్, హరిద్వార్, అవి చాలా చాలా పుణ్యక్షేత్రాలు అవి యాక్చువల్గా. ఓల్డెన్ డేస్లో హృషికేశ్, హరిద్వార్ లాంటి క్షేత్రాలలో ధ్యాన యోగం చేసేవాళ్ళు. ఋషులు అక్కడికి వెళ్ళి ధ్యానము చేస్తూ భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారు? రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే, ఇవాళ శుక్రవారం కదా, ఇవాళ మీరు కనుక ఋషికేశ్ పరిసర ప్రాంతాల్లో ఉంటే మినిమం ఒక 8 గంటలు 10 గంటలు ట్రాఫిక్లోనే ఉంటారు. ఎందుకంటే ఋషికేశ్ రీచ్ అవ్వడానికి ఢిల్లీ నుంచి చాలా బస్సెస్ అవన్నీ బయలుదేరుతాయన్నమాట ఋషికేశ్, హరిద్వార్కి. మన పరిస్థితి అది. ఈ ఉత్సాహం దేని మీద ఉంది? ఇంద్రియ తృప్తి మీద ఉంది ఇప్పుడున్నటువంటి సంఘంలో. కానీ ఈ ఉత్సాహం దేని మీద ఉండాలి? భగవంతుడి యొక్క భక్తియుత సేవలో ఉండాలి. లేకపోతే ఇప్పుడు మనల్ని ఒకవేళ వెళ్ళి అదే హృషికేశ్, హరిద్వార్లో ధ్యాన యోగం చేయమన్నాం అనుకోండి, సాధ్యమవుతుందా? అక్కడికి మంచి ఉత్సాహంతో వెళ్తాము. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను భగవంతుడి యొక్క సేవ చేయడానికి లేదా భగవంతుడి మీద ధ్యానం చేద్దామని వెళ్దాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అక్కడికి వెళ్ళిన తర్వాత 80-90% ఆఫ్ ద పీపుల్ అక్కడికి దేనికోసం వచ్చారు? రివర్ రాఫ్టింగ్ కోసము, సముద్ర తీరాల్లో తిరగడానికి, నదీ తీరంలో తిరగడానికి, హోటల్స్లో తిరగడానికి, తినడానికి. అదంతా చూసి మన మనసు కూడా చంచలం హి మన కృష్ణ, మన మనసు కూడా చంచలం అయిపోతుంది. దాంట్లోనే పోయి ఇదేనేమో కరెక్టేమో, నేను చేసే తప్పే అనేటువంటి స్థితిలోకి మనం చేరుకుంటాం అన్నమాట. కాబట్టి ధ్యాన యోగం అనేటువంటిది చాలా కష్టసాధ్యమైనటువంటిది. ఆ ధ్యాన యోగాన్ని మనం దేనిగా మార్చాలి? భగవంతుడి యొక్క పాదపద్మములందు సేవ చేసే విధంగా మార్చుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అయితే ఇక్కడ దీనంతటికి కారణం ఏమిటి? మన మనస్సు. ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ కూర్చొని భగవద్గీత 6వ అధ్యాయాన్ని వింటూ ఉన్నారు కదా. కానీ మధ్య మధ్యలో వేరే ఆలోచనలు కూడా వస్తుంటాయి కదా. అవి ఎవరు తీసుకొస్తున్నారు మన దగ్గరికి? మనస్సు తీసుకొస్తుంది. అవునా? మనస్సే కదా మనం తీసుకొచ్చేది. యాక్సెప్ట్ చేస్తారా? అసలు మనస్సు అనేటువంటిది ఉంది అని యాక్సెప్ట్ చేస్తారా? తెలుసా మనస్సు అనేటువంటిది? కెమిస్ట్రీలో ఒక మూలకాల పట్టిక అని ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? టేబుల్ ఒకటి ఉంటుంది కదా. అట్లే దాంట్లో సోడియం, మెగ్నీషియం అలాంటివన్నీ కూడా ఇస్తారు. బుక్స్లో ఉంటుంది ఒక పీరియాడిక్ టేబుల్ కదా, ఉంటుందా పీరియాడిక్ టేబుల్? ఆ పీరియాడిక్ టేబుల్లో ఈ మైండ్ గురించి, ఇంటెలిజెన్స్ గురించి ఎక్కడ డిస్ప్లే చేయరు, ఎక్కడ డిస్కస్ చేయరు. ఈ ఎడ్యుకేషన్లో ఎక్కడ కూడా ఉండదు. కానీ ప్రతి ఒక్కరు కూడా మైండ్ గురించి మాట్లాడతారు, ప్రతి ఒక్కరు కూడా ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతారు కదా. అరే వీడికి ఐక్యూ అంటామా? ఇంటెలిజెంట్ కోషెంట్. ఐక్యూ చాలా తక్కువ ఉంది, ఐక్యూ ఎక్కువ ఉంది. ఎక్కడుంది మరి అసలు ఇంటెలిజెంట్? ఇక్కడ మనం ఈ పిక్చర్లో చూసినట్లయితే మనం మన శరీరాన్ని ఒక రథంతో పోల్చొచ్చు అన్నమాట. ఒక రథంలో 5 గుర్రాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయా? 5 గుర్రాలు. ఈ 5 గుర్రాలు ఏంటి?
సెన్సెస్ 5 ఇంద్రియాలు. ఏంటివి ఆ ఇంద్రియాలు? పంచ జ్ఞానేంద్రియాలు అంటాం. ఏంటివి అవి? కళ్ళు చూడడానికి ఉపయోగించేటువంటివి, ముక్కు వాసన చూడడానికి, చెవులు వినడానికి, నాలుక రుచించడానికి, మన శరీరము స్పర్శించడానికి. ఈ 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలతో పాటు అసలు ఈ 5 ఇంద్రియాలతో ఉన్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరాన్ని ఏమంటారంటే స్థూల శరీరం అంటారు. ఏమంటారు? స్థూల శరీరం. ఈ 5 ఇంద్రియాలు దేనితో ఏర్పాటు చేయబడ్డాయి తెలుసా? ఈ 5 ఇంద్రియాలు దేనితో ఏర్పాటు చేయబడ్డాయి చెప్తారా ఎవరైనా? 5 ఇంద్రియాలు దేంతో, ఈ శరీరం దేంతో ఏర్పాటు చేయబడింది? పంచభూతాలతో ఏర్పాటు చేయబడ్డది. పంచభూతాలు ఏంటివేంటివి? పంచభూతాలు గాలి, నీరు, ఆకాశము, పృథ్వీ లేదా భూమి, అగ్ని. ఎన్నైనాయి? గాలి, నీరు, ఆకాశము, భూమి, అగ్ని. అంతేనా? సో ఈ 5 పంచభూతాలతో మన శరీరం ఏర్పాటు చేయబడి ఉంది. మీరు గమనిస్తే ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదంతా మట్టిలాగా తీసుకోండి, అంటే బోన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, భూమి ఆ తత్వం అన్నమాట. తర్వాత నీరు, వాటర్ ఉంటుంది కదా మన బాడీలో. తర్వాత అగ్ని, జఠరాగ్ని రూపంలో ఉంటుంది. ఆ ఫైర్ ఉంది కాబట్టి మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమవుతుంది కదా. తర్వాత ఇంకా గాలి, గాలి పీలుస్తున్నామా? గాలి పీలుస్తున్నామంటే లోపలికి వెళ్తుంది, ఉచ్ఛ్వాస నిశ్వాస బయటికి వస్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు మనలో ఖాళీ ప్రదేశం ఉన్నప్పుడే కదా లోపలికి పోయేది. ఖాళీ ప్రదేశం లేకపోతే లోపలికి పోదు కదా, అంతే కదా. ఏదైనా బెలూన్ ఉంది, బెలూన్లోకి మనం గాలి పంపిస్తే అది దాంట్లో లోపలికి గాలి పోతుంది కదా. అలాగే మన ఊపిరితిత్తుల్లో అవి ఖాళీ ప్రదేశం ఉంది కాబట్టి గాలి లోపలికి పోతుంది. అంటే ఆకాశము, అంటే ఓపెన్ స్పేస్ అంతా కూడా ఆకాశమే అన్నమాట. సో ఈ 5 అంశాలతో ఏర్పాటు చేయబడినటువంటిది ఈ శరీరము. మానవ శరీరం ఒకటే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ శరీరాన్ని తీసుకున్నా, జంతువులు, పక్షులు, చెట్లు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాని క్వాంటిటీ ఎక్కువ ఉండొచ్చు. కొన్నిట్లో పృథ్వీతత్వం ఎక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో గాలితత్వం ఎక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో వాటర్ ఎక్కువ ఉండొచ్చు కదా. కానీ ఈ పంచభూతాలతోటే ఈ సృష్టి అంతా కూడా ఏర్పాటు చేయబడింది. ఓకే, సో పంచభూతాలతో ఏర్పాటు చేయబడినటువంటి శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ పంచ జ్ఞానేంద్రియాలతో ఉన్నటువంటి ఈ శరీరాన్ని స్థూల శరీరం అంటారు. దాంతోపాటు సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. సూక్ష్మ శరీరం ఏంటి? మనస్సు, బుద్ధి, అహంకారం. మనస్సు అంటే మైండ్, బుద్ధి అంటే ఇంటెలిజెన్స్, అహంకారం అంటే ఫాల్స్ ఈగో. ఈ 3 ఆత్మని కవర్ చేస్తూ ఉన్నటువంటి సూక్ష్మ దేహము. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తూ ఉన్నప్పుడు మీరందరూ కూడా దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. దేని ద్వారా అనలైజ్ చేస్తున్నారు మీరు? మనస్సుతో, మైండ్తో అనలైజ్ చేస్తున్నారు కదా, విశ్లేషిస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఈ పంచభూతాలు ఏంటి, పంచ జ్ఞానేంద్రియాలు ఏంటి, అవునా పక్షుల్లో ఉంటుందా, చెట్లలో ఉంటుందా పంచభూతాలు అని అనలైజ్ చేస్తున్నాం, విశ్లేషిస్తున్నాం కదా, అది మైండ్. యాక్సెప్ట్ చేస్తారా? అర్థమైందా? సో ఆ మైండ్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మీరు ఈ పిక్చర్లో చూసినట్లయితే ఈ పంచభూతాలతో పాటు పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు ఏదైతే ఉందో ఈ పట్టుకున్నటువంటి తాళ్ళు అన్నమాట, ముక్కు తాళ్ళు అంటారు కదా, ఆ తాళ్ళని మనస్సు అంటాం అన్నమాట. దాంతోపాటు ఇంకా ఎవరున్నారు ఇక్కడ? ఇంటెలిజెన్స్, బుద్ధి ఈ మనస్సుని పట్టుకొని ఉంది. దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? ఇంద్రియాలకు కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ రథంలో ఎవరు కూర్చొని ఉన్నారు? ఆత్మ, సోల్. మన హృదయంలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఉంది కాబట్టి ఈ శరీరము ప్రతిరోజు కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంది. ఒక వ్యక్తి రాత్రిపూట పడుకొని మార్నింగ్ లేవకపోతే, ఎంత పిలిచినా లేవకపోతే ఏం చేస్తాం? వెంటనే డాక్టర్ని పిలుస్తాం. నాడీ పట్టుకొని చూస్తాడు, చూసి ఈ మనిషి పోయాడు అంటారు. ఒకవేళ లేవకపోతే కదా, నాడీ కొట్టుకోవట్లేదు, వెళ్ళిపోయాడు అంటాం. ఎవరు పోయింది? శరీరం అంతా అక్కడే ఉంది కదా, ఆత్మ వెళ్ళిపోయింది కదా. అర్థమైంది కదా, ఆత్మ అనేటువంటిది వెళ్ళిపోయింది. మరి ఈ ఆత్మ ఈ స్థూల శరీరంలో
సూక్ష్మ శరీరంతో కూడి, అంటే ఆత్మ అనేటువంటిది మనస్సు, బుద్ధి, అహంకారంతో ఉన్నటువంటి దాంతో ఈ 5 జ్ఞాన ఇంద్రియాలతో కావలసినటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఈ స్పీకర్లోంచి వచ్చేటువంటి శబ్దము ఎవరు స్వీకరిస్తున్నారు? మన చెవుల్లోకి వస్తుంది కదా. శబ్దము, సౌండ్ వైబ్రేషన్స్ మన ఇంద్రియమైనటువంటి చెవులు వింటున్నాయి కదా. అంటే జ్ఞానం అనేటువంటి మన చెవుల్లోకి వెళ్ళి మన హృదయంలోకి వెళ్ళి అనాలసిస్ అనేటువంటి విశ్లేషణ జరుగుతుంది. ఎవరు అనాలిసిస్ చేస్తున్నారు? మనస్సు అనాలిసిస్ చేస్తుంది. ఇది మన శరీరం యొక్క స్ట్రక్చర్ బ్రీఫ్గా పైన మనం గమనించినట్లయితే. అయితే దీన్ని ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారంటే భగవద్గీతలో భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్న ప్రకృతి రష్టద అనేటువంటి శ్లోకంలో 7th చాప్టర్ 4th శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారమును ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును అని చెప్పి కృష్ణుడు చెప్పారు. సో ఇక్కడ ఇంకొక శ్లోకాన్ని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అనేటువంటి శ్లోకంలో మానవుడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలెను. మన మనస్సును ఉపయోగించి మనం ఏం చేయాలి? ఉద్ధరించబడాలి. ఏ రకంగా ఉద్ధరించబడాలి? ఈ శరీరానికి కావాల్సినటువంటి లగ్జరీస్, ఈ శరీరం కోసము కావాల్సినటువంటి ప్రాపర్టీసు, ఇవన్నీ అక్యుములేట్ చేయడంనే ఉద్ధరించుకోవడం అనబడదు. భగవంతుడి యొక్క భక్తి మార్గంలో ఉద్ధరించబడాలి. ఇది ఆ విధంగా మనస్సుకి ట్రైన్ చేయాలన్నమాట. ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఫ్రెండ్ మీరేమో రెడీ అయిపోయారు టెంపుల్కి వద్దామని చెప్పేసి, మంచిగా ధోతి కట్టుకొని తిలక్ పెట్టుకొని టెంపుల్కి వద్దామని రెడీ అయిపోయినటువంటి సమయంలో ఒక ఫ్రెండ్ వచ్చాడు. అరే నా దగ్గర 2 సినిమా టికెట్లు ఉన్నాయిరా, ఇవన్నీ కొత్త సినిమా ఏంటి వచ్చింది, కల్కి సినిమా 2 టికెట్లు ఉన్నాయి, సినిమా పోదాం రారా. అరే నిజంగానే కల్కి దేవుడి సినిమా కదా, కల్కి అంటే దేవుడే, నేను టెంపుల్ పోదాం అనుకున్నా, అదేదో ఎక్కడికి పోదాం, సినిమా హాల్కి పోదాం. మనస్సు ఏం చేసింది? ట్రాన్స్ఫార్మ్ చేసేసింది, మాయలోకి తీసుకెళ్ళింది. భగవంతుడి దేవాలయానికి వచ్చి భగవంతుని దర్శించుకొని భగవంతుడి యొక్క హరినామ సంకీర్తనం చేసేటువంటి స్థానంలో ఏం చేసింది? సినిమాని తీసుకొచ్చి పెట్టేసింది. మళ్ళీ ఏం చేసింది? ఒక గేమ్ ప్లే చేసింది అనమాట. అది కల్కినే. ఇక్కడ పోయినా భగవంతుడు కల్కి అవతారంలో వస్తాడు, కల్కి గురించి తెలుసుకుందాం మనం అనేటువంటి భావనలోకి మనల్ని మనస్సు తీసుకెళ్తుందన్నమాట. కాబట్టి ఆ మనస్సుని మనం జాగ్రత్తగా గమనించకపోయినట్లయితే, దాన్ని జాగ్రత్తగా ట్రైన్ చేయకపోయినట్లయితే అదేం చేస్తుంది? మనల్ని అధోగతి పాలు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అసలు మనస్సుని ఇంకా కొద్దిగా అర్థం చేసుకోవడానికి ఒక ప్లేట్లో లేదా ఒక బాక్స్లో, ఒక డబ్బాలో గులాబ్ జాములు కనిపించాయనుకోండి, దాన్ని చూడంగానే ఏమనిపిస్తుంది మనకి? వెంటనే మన మనస్సులో ఆలోచన వస్తుంది, దాన్ని తినాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. అది తీసుకొని తినొచ్చా లేదా, అది ఎవరిది ఏంటి సంబంధం లేదు, మన వెంటనే మన మనస్సులో ఒక థాట్ వస్తుందన్నమాట. ఆ మనస్సు తీసుకొని తినడం వరకు బాగానే ఉంది, కానీ ఒకవేళ డయాబెటిక్ పేషెంట్ అనుకుందాం, డయాబెటిక్ పేషెంట్ కూడా స్వీట్ తినాలనిపిస్తుంది కదా, అదే మనస్సు తినమని చెప్తుంది. ఆ డయాబెటిక్ పేషెంట్కి ఇంకా ఎక్కువ కోరిక ఉంటుందన్నమాట, దాన్ని తినాలి, స్వీట్ చాలా రోజులు అవుతుంది ఈ మధ్యన తినక. తను చూస్తాడు పక్కన తన భార్య ఉందా లేదా, ఓకే లేదు కదా, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆ డబ్బాలో ఉన్నటువంటి స్వీట్ని తీసుకొని ఇంగేస్తాడు, చుప్చాప్గా బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వైఫ్ వచ్చి చూస్తే దాంట్లో గులాబ్ జామున్ తగ్గాయి. ఇది ఎక్కడి నుంచి ఒక గులాబ్ జామున్ తగ్గిపోయింది ఏంటి అంటే, నేను తినలేదు, ఎవరో పిల్లలు వచ్చేసి తినేసి వెళ్ళారు, మన పిల్లాడు వచ్చి తినేసి వెళ్ళాలని అబద్ధం చెప్తారు. మనస్సు ఏం చేసింది? అసలు యాక్చువల్గా ఆ గులాబ్ జామున్ తినడం అతనికి మంచిదేనా? కాదు. అతని శరీరంలో ఆల్రెడీ 200% స్వీట్నెస్ ఉంది, షుగర్ ఉంది. ఈయన తింటే ఇంకా అదేమవుతుంది? 250 అవుతుంది, 250 అవుతుంది. ఆయనకు మంచిది కాదు. కానీ మైండ్ ఏం చేసింది? ఒక గేమ్ ప్లే చేసింది అనమాట. ఇవాళ ఒక్కరోజే కదా, ఒక్క స్వీట్ తింటే ఏమవుతుంది? మనం చాలాసార్లు చూస్తుంటాం, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అదే మైండ్ గేమ్ ప్లే చేస్తుంటాం అనమాట. అక్కడ చాలా స్వీట్స్ కనిపిస్తుంటాయి. వీటన్నిటిలో ఏది స్వీట్ తక్కువగా ఉంది ఆ స్వీట్ తింటానని చెప్పి ఆ స్వీట్ తీసుకొని తినేస్తారు. సో
ఈ మైండ్ ఏం చేస్తుంది అంటే మనల్ని అలాగే భక్తి మార్గం నుంచి మనల్ని పక్కకు తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా స్థిర నిశ్చయంతో, దృఢ నిశ్చయంతో, చాలా ఉత్సాహంతో, పట్టుదలతోటి భగవంతుడి యొక్క భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏం చేస్తుంది, అది మనల్ని అధోగతి పాలిచేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనస్సే ఏం చేస్తుంది, మనస్సే మనకు మిత్రుడు, ఆ మనస్సే మనకి శత్రువుగా కూడా పరిగణిస్తారన్నమాట. సో 26th శ్లోకంలో చూసినట్లయితే ఈ మనస్సు యొక్క లక్షణం ఏంటి, చంచలత్వము. ఒక్క దగ్గర స్థిరంగా ఎప్పటికీ నిలబడదు. కలియుగంలో ఉన్నటువంటి మానవులకి చాలా చాలా కష్టసాధ్యం ఈ మనస్సుని నియంత్రించడం అనేటువంటిది, బేసిక్గా ఆలోచించినట్లయితే. సో ఈ మనస్సు యొక్క లక్షణం ఏంటంటే, ఈ మనస్సుకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, దానికి కావాల్సిన విషయాలన్నీ కూడా ఏవి తీసుకొచ్చి ఇస్తున్నాయి, ఇంద్రియాలు కదా. మనం రథంలో చూసాం కదా, 5 హార్సెస్ ఉన్నాయి కదా, మనకున్న 5 హార్సెస్ అనమాట. అవి చాలా ఫాస్ట్గా పరిగెడతాయి. మనం ఏదైనా ఒక వస్తువుని చూసామనుకోండి, వెంటనే మనకు కావాలి అనిపిస్తుంది. బాగా డ్రింక్ చేసేవాడు ఉన్నాడు అనుకోండి, వైన్ షాప్ నుంచి ముందు వెళ్ళంగానే ఆ సీసా చూడంగానే తాగాలనిపిస్తుంది. ఒకవేళ ఆల్రెడీ రిస్ట్రిక్షన్ తోటి ఒక 1 month వరకు ఆగి ఉన్నా సరే, అది చూడంగానే అరే ఇవాళ ఒక్కరోజు తాగితే బాగుండు. మైండ్ అనమాట, మైండ్ గేమ్ ప్లే చేస్తుంది. దీనికి అదేవిధంగా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలనుకున్నటువంటి వాడికి ఎన్నో అంశాలు పక్కకు తీసుకువెళ్ళడానికి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. కొన్నిసార్లు యూత్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, చాలామంది యూత్ వచ్చి జాయిన్ అవుతారు, క్లాసెస్ వింటారు, వినంగానే మోటివేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ మంగళారతి ఉంటుంది, మంగళారతికి చాలామంది యూత్ అంతా వస్తారు. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఎవరు కనబడరు. ఎందుకు కనబడరు అంటే వాళ్ళ మైండ్ ఏం చేసింది, వాళ్ళని పక్కకు తీసుకెళ్ళింది అన్నమాట. ఎవరు, పక్క వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పి అరే ఈ ఏజ్లో అవసరం మనకి, 24-25 yearsలో భక్తి ఏంటి, 60 years 70 years తర్వాత చూద్దాం అనేటువంటి భావనని మనసులో తీసుకొచ్చి ఆ మనస్సు అనేటువంటి గేమ్ ప్లే చేస్తుంది అన్నమాట. కాబట్టి మన మనస్సే మనకి మిత్రుడు, అదేవిధంగా మన మనస్సే శత్రువు. చంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనస్సు ఎచ్చడ పరిభ్రమించను. మనం ఏం చేయాలి, దాన్ని వెంటనే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టాలి, మళ్ళీ పరిగెడుతుంది. కలియుగంలో చాలా చాలా కష్టం మనస్సుని నియంత్రించడం. చిన్న పిల్లాడు ఉన్నారనుకోండి, వాళ్ళ తల్లి ఏం చేస్తుందంటే వాడు జాగ్రత్తగా ఉండాలని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెడుతుంది, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ చిందరవందర చేయొద్దని. తను కిచెన్లో వెళ్ళి మళ్ళీ పని చేసుకుంటే ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ షెల్ఫ్లో ఉన్నటువంటిది ఏదో గుంజుతాడు, అది కింద పడేస్తాడు, ఇది కింద మళ్ళీ సౌండ్ వస్తుంది, మళ్ళీ తల్లి వస్తుంది, మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మీరు పిక్చర్లో ఆ పిల్లాన్ని వాడు ఫుట్బాల్ వాలీబాల్ ఆడడానికి వెళ్తే మళ్ళీ వాడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ వెళ్తాడు. మా పాప కూడా అంతే అనమాట, సైక్లింగ్ వెళ్తా అంటుంది. సరే అని చెప్పేసి కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వెళ్ళంగానే మేము అటు ఇటు తిరుగుతూ ఏదో పనులు చేస్తున్నామే, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ సైకిల్ తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వెతుక్కొని రావాలి. పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో మన మనస్సు కూడా అలాగే అనమాట, నిరంతరము చంచలము అస్థిరముగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎక్కడికి పోయినా సరే చిన్నపిల్లవాడిని తీసుకొచ్చి ఎలా కూర్చోబెడతామో అలాగే మనస్సును మన నియంత్రణలోకి తీసుకురావడానికి సాధన చేయాలి. ఆ సాధన చేయాలంటే ఎవరి యొక్క అవసరము, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. సత్సాంగత్యంలో ఉంటే ఏమవుతుంది, నిస్సంగత్వం. దుర్జన సాంగత్యం ఆటోమేటిక్గా దూరం పోతుంది. 1 గంట సేపు మంచి వాళ్ళ లక్షణాలు, ఇప్పుడు మీరు దేవాలయంలోకి వచ్చి 1 గంట సేపు కూర్చున్నారంటే ఆటోమేటిక్గా ఆ గంట సేపు ఏమైంది, దుర్జన సాంగత్యం దూరమైంది. నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహం అనేటువంటిది పోతుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం, అప్పుడు మన స్ట్రాంగ్, మన మైండ్ అనేటువంటిది నిశ్చలంగా భగవంతుడి యొక్క పాదపద్మముల ముందు నిలిచి ఉండేటువంటి స్థితికి వస్తుందన్నమాట. నిశ్చలతత్వే జీవన్ముక్తి. అక్కడి నుంచి మనం భగవంతుడి పాదపద్మములు పట్టుకొని మోక్షాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం కొన్ని శ్లోకాలను చూసినట్లయితే భగవద్గీత 2వ అధ్యాయంలో
62వ శ్లోకంలో ధ్యాయతో అసలు ఈ విషయాలు మనకి ఎలా వస్తాయి మన మనసులోకి అంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే అనేటువంటి ఒక శ్లోకంలో చెప్తారనమాట. మనము ఏ విషయాల గురించి ఎక్కువ ధ్యానం చేస్తామో, ఏ విషయాలకి దగ్గరికి వెళ్తామో ఆ విషయాలు మన మనసులో నిరంతరము పరిభ్రమిస్తూ ఉంటాయి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చామనుకోండి, ఫంక్షన్లో మగవాళ్ళైతే పక్క వాళ్ళతో మాట్లాడినప్పుడు వాడు ప్లాట్ల గురించి మాట్లాడుకో, ఇంటికి వచ్చిన తర్వాత అరే నాకు ఒక ప్లాట్ తక్కువ ఉంది వాడికి ఎక్కువ ఉన్నాయి, లేకపోతే వాడికి మంచి కారు ఉంది నాకు మంచి కారు లేదు. అతడు ఏం చేశాడు? ధ్యాయతో విషయాన్ పుంస. ఏ విషయం గురించి ధ్యానం చేశాడు, ఏ విషయం గురించి చర్చించాడు అక్కడ ఫంక్షన్లో? వేరే వాళ్ళ ప్రాపర్టీస్ గురించి. దానివల్ల అదే మనసులోకి వస్తుంది, అదే పదే పదే రాత్రి మొత్తం నిద్రపట్టదు. ఈర్ష్య ద్వేషాలు, ఈ విషయాన్ పుంస అంటే విషయాల్ని తీసుకొస్తుంది అన్నమాట మనకి. ఆడవాళ్ళైతే పక్క వాళ్ళు మంచి బంగారు గొలుసు వేసుకున్నారు, ఆ గొలుసు నాకు లేదు, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి హస్బెండ్కి నాకు అలాంటి గొలుసు కావాలి. కామనే కదా ఇది. ఇలాంటి చర్చలు జరుగుతుంటాయా ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు, లేదా ఫ్రెండ్స్ సర్కిల్లో వెళ్ళినప్పుడు? సినిమాల గురించి, క్రికెట్ గురించి. మన మనస్సు ఏం చేస్తుంది? ఏ విషయం గురించి అయితే మనం చర్చిస్తామో ఆ విషయాన్ని మనం పునః మళ్ళీ దాన్ని చర్చిస్తూ ఉంటాం, లేదా అది మన మనస్సులో తిరుగుతూ ఉంటుందన్నమాట. అది ఆ మనస్సుని మనం నియంత్రించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇప్పుడు ఇంకొక స్టెప్ నెక్స్ట్ లెవెల్ చూద్దాం. ఈ మనస్సును కంట్రోల్ చేయాల్సింది ఎవరు? ఇక్కడ ఇంటెలిజెన్స్. చూసారంటే అక్కడ పైన ఇంటెలిజెన్స్ ఉంది కదా, బ్లాక్ షర్ట్లో ఉన్నది బుద్ధి. బుద్ధి యాక్చువల్గా ఏం చేయాలి? ఈ పగ్గాల్ని పట్టుకొని సరి అయినటువంటి మార్గంలో గుర్రాలని తీసుకువెళ్ళాలి కదా. ఒకవేళ వదిలేసామనుకోండి ఏమవుతాయి? దారి తప్పి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. తీసుకెళ్ళి మనల్ని ఒక పెద్ద గుంటలో, ఒక పెద్ద బావిలో, లేకపోతే పెద్ద సముద్రంలో పడేయచ్చు. వాటిని సరిగా పట్టుకొని కంట్రోల్ చేయకపోతే. ఎవరు కంట్రోల్ చేయాలి? అది మన బుద్ధి కంట్రోల్ చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి సంఘంలో, మనం ఉన్నటువంటి కలియుగంలో మన ఇంద్రియాలు ఇది రివర్స్ గేర్లో వర్క్ అవుతుందన్నమాట. ఎలా? ఇంద్రియాలు కొన్ని విషయాలను చూస్తాయి, ఆ ఇంద్రియాలు ఏదైతే విషయాన్ని గ్రహించాయో అది మనస్సుకు పంపిస్తుంది. మనస్సు ఏం చేస్తుంది? ఇంద్రియాలు చెప్పినట్టుగా వింటాయి. అంటే మన నాలుకకు రుచి కావాలనుకోండి, అక్కడ ఏదో కనిపించింది, మన దగ్గర డబ్బులు లేకున్నా సరే అది ఎలాగైనా తినాలి. రివర్స్లో పనిచేస్తున్నాయి అనమాట. ఇంద్రియాలు కంట్రోల్ తీసుకున్నాయి, ఆ కంట్రోల్ని మనస్సుకి ఇచ్చాయి. మనస్సు ఏం చేస్తుంది? బుద్ధిని కూడా కంట్రోల్ చేసి మనస్సు తన ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంది. స్టూడెంట్స్ విషయంలో తీసుకున్నట్లయితే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. అన్ని రోజులేమో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదువుదాంలే అనుకుంటారు. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఒక్క రోజులో మనం ఏం చదువుతాం? మైండ్ గేమ్ ప్లే చేస్తుంది అనమాట. ఈ ఒక్కరోజు చదివితే మనం ఎలాగో పాస్ కాం, ఈ రాత్రికి కూడా సినిమాకి వెళ్ళిపోదాం. బుద్ధి పని చేయకుండా మనస్సు పనిచేస్తే, లేదా ఇంద్రియాలు పనిచేస్తే ఎలా ఉంటుంది మన పరిస్థితి? అధోగతి పాలవుతుంది. భక్తి మార్గంలో ఎస్పెషల్లీ అధోగతి పాలవుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? బుద్ధికి పని చెప్పాలి. మరి బుద్ధిని ఎలా అర్థం చేసుకోవచ్చు? మనస్సు అంటున్నాం, బుద్ధి అంటున్నాం. ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఏది మంచి, ఏది చెడు అనేది తెలియజేసేటువంటి డిఫరెన్షియేషన్ ఉంది కదా, అది వివేకం అంటాం కదా. ఆ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకోవాలి. అది ఎలా డెవలప్ చేసుకోవాలి? ఇలాంటి భగవద్గీత గ్రంథాలని, భాగవతం లాంటి గ్రంథాలని కనుక మనం చదివినట్లయితే, అదేవిధంగా ఈ జ్ఞానాన్ని తెలియజేసేటువంటి గురువుల ప్రవచనాలు విన్నట్లయితే, శ్రీల ప్రభుపాదుల వారు ఎన్నో పుస్తకాలను ఇచ్చారు మన కోసం. ఆ పుస్తకాలను చదివినట్లయితే ఈ వివేకము అనేటువంటిది వచ్చి ఏది వేదాలలో చెప్పబడింది, ఏది సరి అయినటువంటిది, ఏది తప్పు, మానవ జన్మ యొక్క అంతిమ ఉద్దేశం ఏమిటి, దేనికోసం మానవ జన్మ, అన్నిటిలోకెల్లా ఉత్తమమైనటువంటిది మానవ జన్మ అంటాం కదా. ఈ మానవ జన్మ యొక్క పరమ లక్ష్యం ఏమిటి? మీరు గమనించండి, ఒక మానవ జన్మకి మాత్రమే భగవన్నామస్మరణ చేసేటువంటి అవకాశం ఇవ్వబడింది. మీరు ఏ జంతువులోనైనా చూడండి, చాలా చాలా కష్టసాధ్యం. ఏ జంతువు కూడా పలకలేదు. మనం ఏం పలకగలుగుతాం? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే హరే. గట్టిగా చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒకవేళ ఈ మహామంత్రాన్ని మనం ఏదైనా పక్షులను తీసుకొచ్చి లేకపోతే బయట తిరిగేటువంటి జంతువులను తీసుకొచ్చి మనం ట్రైన్ చేస్తే అవుతుందా? అయ్యే పని కాదు. ఒక మానవ జన్మకి మాత్రమే ఈ భగవన్నామస్మరణ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? మన ఇంద్రియాలను నియంత్రించి అదుపులోనికి తీసుకుని వచ్చి ఆ ఇంద్రియాలని నియంత్రించేటువంటి విధంగా మనస్సుని ట్రైన్ చేసి ఆ పనిని ఎవరికి చెప్పాలి? బుద్ధిని, అంటే వివేకాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఆ వివేకంతో బుద్ధి కంట్రోల్లో మనస్సును పెట్టుకొని ఇంద్రియాలని మన నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ఇది అంత చెప్పుకున్నంత ఈజీ విషయం కాదు. కానీ దీనికి భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో కనుక ఉన్నట్లయితే మనం ఎలా చేయాలి ఏంటి అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంకొక నిమిషం టైం ఉంది కాబట్టి మీకు ఇంకొక ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నటువంటి శ్లోకాలే. శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి 9వ అధ్యాయము 9వ స్కందము 4వ అధ్యాయము 18 నుంచి 20వ శ్లోకంలో సవై మనః కృష్ణ పదారవిందయోర్ వచాంసి వైకుంఠగుణానువర్ణనే కరౌ హరేర్మందిరమార్జనాదిషు శృతిం చకారాచ్యుత సత్కతోదయే ముకుందలింగాలయ దర్శనే దృశౌ తద్భృత్యగాత్ర స్పర్శేంగ సంగమం ఘ్రాణంచ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్యారసనాం తదర్పితే పాదౌ హరే క్షేత్రపదానుసర్పణే శిరో హృషీకేశపదాభివందనే కామంచ దాస్యేన తు కామకామ్యయా యథోత్తమశ్లోకజనాశ్రయారతి. ఈ శ్లోకాల యొక్క అర్థం ఏంటి అంటే మన మనస్సుని భగవంతుడి యొక్క సేవలో నెలకొని ఉండే విధంగా చేయాలి. అదేవిధంగా మన వచాంసి అంటే మన యొక్క పలుకు ఏదైతే ఉందో మన నాలుకను ఉపయోగించండి. జయ జయ శ్రీ శ్రీ రాధా మాధవ్కి, జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామాయి సుదర్శన్కి, గౌర్నితాయ్కి. ఇంకొక 2 minutes వినండి, తర్వాత దర్శనానికి వెళ్దురు. అయితే ఈ మనస్సుని మనం ఏం చేయాలి? భగవంతుడి యొక్క పాద పద్మములందు లగ్నము చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా వచాంసి వైకుంఠ గుణానువర్ణనే అంటే వైకుంఠ లోకాలలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క లీలలను గురించి, నామరూప గుణ లీలలను గురించినటువంటి చర్చించే విధంగా మన నాలుకను ఉపయోగించాలి. ఇవన్నీ కూడా ఇంద్రియాలే కదా. అదేవిధంగా కరౌ హరేర్ మందిరమార్జనాదిషు అంటే చేతులు ఏవైతే ఉన్నాయో వీటిని దేనికి ఉపయోగించాలి? భగవంతుడి యొక్క మందిరాలను శుభ్రం చేయడానికి ఉపయోగించాలి. శృతిం చకారాచ్యుత సత్కథోదయే మనం ఏం చేయాలి? మన చెవులని భగవంతుడి యొక్క కథలని మనం ఇంతసేపటి నుంచి ఒక 45 minutes నుంచి గంట సేపు నుంచి మనం ఏం చేస్తున్నాం? మన చెవులని శ్రవణం కోసం వినియోగించాం. ఈ విధంగా మనం భగవంతుడి యొక్క సేవల్ని చేసే విధంగా ఉండాలి. మన దృష్టి, మన కళ్ళు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సుందర రూపాన్ని దర్శించడానికి ఉపయోగించాలి. తద్భృత్య గాత్ర స్పర్శేంగ సంగమం మన స్పర్శ భగవంతుడి యొక్క భక్తులతో కలిసినప్పుడు వాళ్ళతో ఉన్నటువంటి స్పర్శ జ్ఞానాన్ని మనకి ప్రసాదం ఇచ్చినప్పుడు, తీర్థం ఇచ్చినప్పుడు, లేదా పుష్పాలని ఆఘ్రాణించమని ఇచ్చినప్పుడు, వాళ్ళ స్పర్శ తగిలినప్పుడు ఆ విధంగా మనం మన యొక్క స్పర్శ జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఘ్రాణం అంటే వాసన, మనం భగవంతుడికి సమర్పించినటువంటి పూలని వాసన చూడడానికి ఉపయోగించాలి. అదేవిధంగా ఇంకా ఏమంటున్నారు? తులస్యా రసనాం తదర్పితే రసనాం అంటే నాలుక, భగవంతుడికి సమర్పించినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రసాద రూపంలో స్వీకరించడానికి ఉపయోగించాలి. పాదౌ హరే క్షేత్ర పదానుసర్పణే మన పాదాలని మనం వేటి కోసం ఉపయోగించాలి? మీరందరూ కూడా అదే పని చేశారు. ఇస్కాన్ అత్తాపూర్ టెంపుల్కి రావడానికి మన యొక్క పాదాలను ఉపయోగించారు. ఇది నిరంతరము చేస్తూ ఉండాలన్నమాట. మన కాళ్ళని దేనికోసం ఉపయోగించాలి? దేవాలయాలను దర్శించడానికి. శిరో హృషీకేశ పదాభివందనే మన శిరస్సును దేనికి? భగవంతుడికి ప్రణామం చేయడానికి ఉపయోగించాలి. కామంచ దాస్యే నతు కామకామ్యయ యథోత్తమ శ్లోక జనాశ్రయ ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క కార్యములను నిర్వహించుటలో మన యొక్క కోరికలను వినియోగించాలి. ఈ విధంగా
మనం చేసినట్లయితే అష్టాంగ యోగా పద్ధతి ద్వారా వచ్చేటువంటి యోగా రూఢ స్థితి ఏదైతే ఉందో అది ఈ కృష్ణ చైతన్య విధానంలో ఉండి మనం భగవత్ సేవలో నెలకొని ఉండి భగవంతుడి యొక్క భక్తికి లేదా భగవంతుడి యొక్క కృపకి మనం అందరం కూడా పాత్రులు కావచ్చు అన్నమాట. ఈ విధంగా మనం చేసినట్లయితే ధ్యానము చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది భగవంతుడి యొక్క భక్తియుత సేవలో ఉన్నప్పుడు మనకి కలుగుతుంది అని చెప్పేసి మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఈ జ్ఞానాన్ని భాష్య రూపంలో మనకు అందించారు. హరే కృష్ణ. श्रीमद् भगवद गीता की जय. अनंतकोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. थैंक यू वेरी मच ओपिकगा विन्नंदुकु. कमलं श्री गुरु वैष्णवांश्च श्री रूपं साग्रजातं सागना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगना ललिता श्रीविशाखान्वितांश्च हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण
Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Bhagati Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Srivasadi Gaur Bhakta-vrinda. Bhagati Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Srivasadi Gaur Bhakta-vrinda. Bhagati Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Srivasadi Gaur Bhakta-vrinda. Bhagati Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Srivasadi Gaur Bhakta-vrinda. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Hare Krishna,
हं श्रीगुरु श्रीयुता पदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगना ललिता श्रीविशाखान्वितां हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. भज श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद Bhaja Shri Krishna Chaitanya, Prabhu Nityananda, Shri Advaita Gadadhar, Shivasari Gaur Bhaktavrinda. भज श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद Bhaja Shri Krishna Chaitanya, Prabhu Nityananda, Shri Advaita Gadadhar, Shivasari Gaur Bhaktavrinda. हरे कृष्णा कृष्ण कृष्ण
Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Vandeham Shri Guru Shri Juta Padakamalam Shri Guru Vaishnavangscha Shri Rupam Sagrajatam Sagana Raghunathannitam Tam Sajivam Sadvaitam Savadhutam Parijana Sahitam Krishna Chaitanya Devam Sri Radha Krishna Padam Sagana Lalita Sri Vishakhanikam Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Bhagavati Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Srivasadi Gaur Bhakta-vrinda. Bhagavati Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Srivasadi Gaur Bhakta-vrinda. Bhagavati
नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद भज श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare Hare Vandeham Shri Guru Shri Juta Padakamalam Shri Guru Vaishnavangscha Shri Rupam Sagrajatam Sagana Raghunatanitam Tam Sajivam Sadvaitam Savadhutam Parijana Sahitam Krishna Chaitanya Devam Sri Radha Krishna Padam Sagana Lalita Sri Vikakanitam Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare
Krishna, Hare Hare, Hare Rama,